guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more unboxing video. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ మీ అందరికీ కూడా చూడడం ఇష్టం, అందుకే నేను కూడా ఓకే మనం ఈసారి ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేయాల్సిందే. దట్టు చాలా రోజులు అయిపోయింది కదా అన్బాక్సింగ్ వీడియో చేసి చెప్పేసి 1 వీక్ ముందే ఈ ప్యాకేజ్ నాకు జివామే నుండి వచ్చింది. ఇప్పుడు మనకు సేల్ కూడా రన్ అవుతుంది, సెప్టెంబర్లో మంచి సేల్ రన్ అవుతుంది. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జివామే సేల్ రన్ అవుతుంది, విచ్ ఇస్ గ్రాండ్ లాంచ్ డే ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి. దీంట్లో చాలా మంచి డిస్కౌంట్స్ ఉంటాయి, మనకు అప్ టు 70% డిస్కౌంట్స్ ఉంటుంది, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి, డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ 50,000+ స్టైల్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు 100+ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ బ్రాండ్ ఇష్టమైతే ఆ బ్రాండ్ నుండి షాపింగ్ చేయొచ్చు, లేదంటే మీకు ఏ కేటగిరీ ఇష్టమైతే ఆ కేటగిరీ ఆ స్టైల్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్ టు 70% ఆఫ్ కూడా రన్ అవుతుంది. దాంతో పాటుగా మీరు నా కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, జూహిత్ జివామే అని చెప్పేసి, మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆ కూపన్ కోడ్ మీరు మాత్రమే కాదు, నేను కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను కూడా యూజ్ చేసేస్తాను. అండ్ విత్ ఆల్ దట్ మనకు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్లో ఉంటుంది, 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది కదా, అది కూడా వస్తుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వాళ్ళు బ్యాంక్ ఆఫర్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు, సో దట్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫరే ఉంటుంది అనమాట. డెఫినెట్లీ దీన్ని అయితే మిస్ అవుట్ చేయకండి. నేను కూడా అస్సలు ఛాన్సే తీసుకోను, త్వరగా సేల్ టైంలోనే అన్ని కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ సెప్టెంబర్ మంత్ అంటే మన ఇంట్లో ఎస్పెషలీ బర్త్డేస్ మంత్, బర్త్డేస్ అందరివి, నా ఫేవరెట్ పీపుల్ ఆల్మోస్ట్ అందరివి సెప్టెంబర్ మంత్లోనే ఉన్నాయి బర్త్డేస్. సో వార్డ్రోబ్ మనం రిఫ్రెష్ చేసుకోవాలన్నా, లేదంటే లాంచ్ ఎప్పుడైనా చేంజ్ చేయాల్సి వచ్చినా కూడా ఒకేసారి ఇలాంటి సేల్ టైంలో తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ అన్బాక్సింగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఆల్సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకు సేల్ అయితే కరెక్ట్గా September 6th నైట్ 8కి స్టార్ట్ అవుతుంది. సో మీరు కావాలంటే ఇప్పటి నుండే ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. అండ్ కూపన్ కోడ్ కూడా ఓన్లీ జివామే బ్రాండ్స్లో మాత్రమే అవైలబుల్లో వస్తుంది. నార్మల్గా 12% కూపన్ కోడ్ వేరే బ్రాండ్స్ మీద అప్లై అవ్వదు. వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ హియర్. అన్నీ నాకు కావాల్సినవి ఆల్రెడీ నేను ట్రై చేసినవే కొన్ని ఉన్నాయి, అండ్ కొన్ని కొత్తవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో లెట్ మీ గివ్ మై ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా చెప్తాను. సో ఫస్ట్ది నేను లావెండర్ నైట్ సూట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య కలర్స్ అన్ని లావెండర్ కలర్స్, తర్వాత పేస్టల్ కలర్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి కదా. సో మంచిది, నా దగ్గర ఒకటి కూడా లావెండర్ కలర్ నైట్ డ్రెస్ లేదు. నేను ఎక్కువ నైట్ డ్రెస్ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది కాబట్టి. ఇట్స్ ఇస్ హ్యాపీ థింకింగ్ ఆర్ హ్యాపీ థింక్. సో మైండ్ ఫ్రీగా ఉంటే, తర్వాత అవుట్ఫిట్స్ కోజీగా ఉంటే వర్క్ చేయాలని మూడ్ కూడా వస్తుంది నాకు. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ పిక్చర్లో ఒక లావెండర్ కలర్ ఉంటుంది, డైరెక్ట్ వచ్చిన తర్వాత కలర్ ఫ్లక్చువేషన్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ యాజ్ ఇట్ ఈస్ ఉందనమాట. నేను సేమ్ దాంట్లో చూసినట్టే ఓ క్యూట్ ప్యాంట్ మీద కూడా సేమ్ వచ్చింది. సో ఇట్స్ లైక్ ఏ కోఆర్డినేట్ సెట్, ఒక మంచి నైట్ సూట్ లాగా ఉందన్నమాట ఇది, విచ్ ఇస్ రియలీ క్యూట్. యూజువల్గా ఇలాంటివన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, దట్ టు నైట్ సూట్స్ ఈ మధ్య చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. ఇవన్నీ మనకు 70% డిస్కౌంట్లో వస్తాయి, ప్లస్ 12% నా కూపన్ కోడ్ వాడితే వస్తాయి. కాబట్టి ఇదన్నీ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కే దొరకచ్చండి. సో ఈ కోఆర్డినేట్ సెట్ ఒకసారి వేసుకొని ట్రై చేస్తాను. ఒకవేళ వేసుకుంటే పక్కన అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను అనమాట వీడియో ఎలా ఉంది ఏంటి అని, మీకు ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ పజామాస్ వచ్చేసి నేను నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకున్నాను, జాగర్స్ లాంటివి ఏం తీసుకోలేదు. ఇలాంటివి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. సో నేనైతే ఎక్సెల్ సైజ్లో తీసుకున్నా, బికాస్ నా నైట్ డ్రెస్సెస్ కొంచెం కోజీగా, కంఫర్టబుల్గా, ఎయిరీగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి. అండ్ ఎవ్రీ ప్యాంట్స్కి మనకి ఇట్లా నాడాస్ వస్తాయి కదా, విచ్ ఇస్ రియలీ క్యూట్. అండ్ ఎలాస్టిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. కొంచెం ఎలాస్టిక్ వేరేటివి అయితే ఏమవుతుందంటే, ఎలాస్టిక్ చాలా రఫ్గా ఉంటే మనకు ఆ మార్క్ అనేది పడుతుంది, కానీ ఈ నైట్ డ్రెస్సెస్లో అలా జరగదు. This is one of my favorite color and I can't wait to wear this one. I hope this will definitely look good. And మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. This is the first one that I got. ఇది కూడా ఒక మంచి క్యూట్ నైట్ డ్రెస్. కలర్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి కలర్స్ అండ్ ఇలాంటి ప్రింట్ ఉన్న నైట్ డ్రెస్ నా దగ్గర అస్సలు లేదు. ఇట్స్ వెరీ ఫంకీ అండ్ క్వర్కీ, చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఒక మంచి సమ్మర్ కలర్ లాగా అనిపిస్తుంది కదా. వావ్, లుక్ ఎట్ దిస్ క్యూట్ డ్రెస్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. యాక్చువల్లీ నాకు లావెండర్ కంటే ఇది ఇంకా కొంచెం బాగా నచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఇది బ్లాక్ అని కావచ్చు. ఇది కొంచెం క్రాప్ టాప్ లాగా కూడా ఉందన్నమాట. ఈ మధ్య క్రాప్ టాప్స్ అన్ని బాగా ట్రెండింగ్ కదా, సో నైట్ వేర్ కూడా అవే షిఫ్ట్ అవుతున్నాయి. ఐ థింక్ ఈ సైజ్ కొంచెం పెద్దగా అవుతుందేమో నాకు, ఎక్సెల్ సైజ్ కదా. దట్టు ఇది మెటీరియల్ ఈజ్ వెరీ స్ట్రెచబుల్. ఒకవేళ మీకు సైజ్ పర్ఫెక్ట్గా తెలీదు అనుకున్నా కూడా, ఒక సైజ్ చిన్నది పెట్టుకున్నా కూడా ఇట్స్ ఓకే, అంత టైట్ ఏం అవ్వదు, ఎందుకంటే ఇది మొత్తం చాలా స్ట్రెచబుల్గా ఉంది.
క్లాత్ క్వాలిటీ అయితే కాటన్ లైక్ దూది మీద పడుకుంటే ఎలా ఎంత సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఓ మై గాడ్, లుక్ అట్ ది ప్యాంట్స్. జాగర్స్ పెట్టుకున్నా, దీనికి జాగర్స్ వచ్చినట్టున్నాయి. ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి, ఎందుకంటే జాగర్స్లో కూడా అంతే ఎలాస్టిక్ కిందది గుచ్చుకుంది అనుకోండి అస్సలు మనం యూజ్ చేయలేము. దీనికి చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఎస్పెషలీ బొమ్మలు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. హాయ్ అని ఉంది, ఇష్ అని ఉంది, బిఎఫ్ఎఫ్ అని ఉంది. ఇట్స్ వెరీ క్యూట్. టాప్ ప్యాంట్ రెండిటికి కొంచెం కలర్ డిఫరెన్స్. ఇది కొంచెం గ్రే స్టోన్లో ఉంది, ఇది కొంచెం బ్లాక్లో ఉంది. సో పైన వచ్చేసి టాప్ మనకి ఎక్కువ బొమ్మలు ఉంది కాబట్టి కింద ప్యాంట్స్ మరీ అంత బొమ్మలు లేదు. సో ఈ రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని నా ఒపీనియన్. సో ఇది నాకు బాగా నచ్చింది. ఎస్పెషలీ క్లాత్ క్వాలిటీ ఈజ్ రియలీ నైస్. హైలీ రికమెండ్. ఇది ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి, స్టాక్ అవుట్ అయిపోకుండానే. ఇది వేసుకొని చూసేస్తే దట్ విల్ బీ మై సెకండ్ అవుట్ఫిట్. నెక్స్ట్ ఇదేంటో నాకు ఆల్రెడీ తెలుసు. ఇది నా షేప్ వేర్ అనమాట. అంటే శారీలోకి మనం షేప్ వేర్ వేసుకుంటాం కదా, సో ముందులాగా పెట్టికోట్స్ కంటే ఇప్పుడు షేప్ వేర్ వేసుకుంటే బెటర్ అనేది నా సజెషన్. ఒకసారి ఓపెన్ చేస్తా. నార్మల్ పెట్టికోట్స్లో మనకు అంత ప్రాపర్గా ఇదేంటి ప్లీట్స్ వేసుకున్నప్పుడు కొంచెం బల్కీగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి షేప్ వేర్లో ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ మంచిగా టమ్మీ టక్కర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇట్స్ షేప్ వేర్ కాబట్టి. సో కింద అయితే మనకు నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇట్లా ఫ్లేర్ ఉంటుంది అనమాట. నేను పక్కన పిక్చర్ ఏదైనా యాడ్ చేస్తాను, ఎందుకంటే దీన్ని ఇప్పుడు పేరప్ చేసుకొని నేను సారీ కట్టలేను కాబట్టి. ఇది నా దగ్గర ఉన్న సెకండ్. ఆల్రెడీ బ్లాక్ ఒక కలర్ ఉంది, దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అంటే కొంతమంది శారీకి మ్యాచింగ్ ఉన్న పెట్టికోటే లేదంటే శారీకి మ్యాచింగ్ ఉన్నవే వేసుకొని అలవాటు అయిపోయి ఉంటుంది కదా, అలా కాకుండా ఒకసారి ఇలాంటివి ట్రై చేయండి. ఎస్పెషలీ ఇలాంటి న్యూడ్ కలర్స్, బేజ్ కలర్స్ తీసుకున్నారనుకోండి మనకి ఏ శారీలో కన్నా సెట్ అవుతుంది. అది బ్లాక్ శారీ అయినా లేదంటే క్రీమ్ కలర్, రెడ్ కలర్, ఏ దాంట్లోకైనా బాగా సెట్ అవుతుంది. సేమ్ మ్యాచింగే వేసుకోవాలని ఏం లేదు. అండ్ దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయనుకుంటారు, లైక్ రెడ్ అలాంటివి. ఐఎమ్ నాట్ షూర్ ఉన్నాయనుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఒకటి ఉందని చెప్పాను కదా, సో బేజ్ అయితే ఎక్కువ లేవు. సో ఇది నాకు బాగా నచ్చిన ప్యాటర్న్ అనమాట. ఇక్కడి వరకు మొత్తం ఇట్లా షేప్ వేర్ లాగా ఇచ్చారు, సో దట్ మనకు హిప్స్ దగ్గర పార్ట్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ కింద కూడా మనకు అదే ఎలాస్టిక్ ఉంటే నడవడానికి కష్టం అవుతుందని చెప్పేసి కింద ఇట్లా ఫ్లేర్ ఇచ్చారు, విచ్ ఇస్ రియలీ నైస్. చాలా మంచిగా థింక్ చేశారు. ఐ హ్యావ్ వన్ మోర్ నైట్ డ్రెస్ విత్ మీ. నైట్ డ్రెస్సెస్ కోసం నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాను. ఇంట్లో ఎప్పుడు ఇవే వేసుకుంటూ ఉంటాను కాబట్టి ఐ నీడ్ దిస్ మోర్ అన్నట్టు. బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఎగ్జాక్ట్లీ ఇలా ఉంది కలర్, ఆలివ్ గ్రీన్ కలర్. ఈ మధ్య నేను ఎక్కువ వాడుతున్న కలర్ ఆలివ్ గ్రీన్. అండ్ ఈ మెటీరియల్ కొంచెం మరీ డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం ప్యూర్ కాటన్ లాగా ఉంది, మరీ అంత సాఫ్ట్గా లేదు, మరీ అంత హార్ష్గా కూడా లేదు. అండ్ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ. నేను తీసుకున్నప్పుడే ఇది ప్రైస్ అరౌండ్ 700 అట్లా ఉంది అనుకుంటాను. ఇప్పుడు డిస్కౌంట్స్లో ఇంకా మనకు తక్కువ పడుతుంది. ఇలాంటి దాంట్లో నేను ఆల్రెడీ ఒక బ్లూ కలర్ది తీసుకున్నాను, లాస్ట్ టైం చూపించాను. అది నాకు బాగా నచ్చింది. ఎస్పెషలీ వాష్ చేసిన తర్వాత అది ఇంకా నాకు సాఫ్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో అందుకు సేమ్ అలాంటి దాంట్లోనే నేను ఇంకొక కలర్ ఆలివ్ గ్రీన్ తీసేసుకున్నాను, విచ్ ఇస్ రియలీ క్యూట్. అండ్ ప్యాంట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండే అప్పుడు. సో యాజ్ యూజువల్ సైజెస్ అన్ని మీకు తెలుసు కదా నైట్ డ్రెస్సెస్లో, అదే సైజ్ తీసేసుకున్నాను. అండ్ ఇలా వచ్చింది చూసారా, ఇలా మనకు వైట్ బార్డర్ రావడం వల్ల ఇది ఒక యాక్టివ్ వేర్ లాంటి ప్యాంట్ లాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. అండ్ ఇది మరీ అంత లూజ్ ఫిట్టెడ్ కూడా ఉన్నదండి, కొంచెం జాగర్స్ కైండ్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఫ్లేర్ ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ మెటీరియల్ క్వాలిటీ నేను చెప్పే అవసరం లేదు, ఐ రియలీ లైక్ దెమ్. అండ్ కలర్ కూడా ఈసారి నాకు చాలా బాగా నచ్చింది. మనం ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఏమైనా నచ్చకపోయినా మనకు ఆబ్వియస్లీ రిటర్న్ ఆప్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటర్న్ కానీ లేదంటే ఎక్స్చేంజ్ కానీ కూడా చేసుకోవచ్చు. మరీ లేట్ కాకుండా చూసుకోండి, ఒక 15 days లోపల అయితే తీసుకుంటారు. అండ్ ఇది ఇంకొక యాక్టివ్ వేర్ టీ షర్ట్ బ్రౌన్ కలర్. దానికోసం నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నా. నేను ఎన్నో యాప్స్లో చూసాను అనమాట, బ్రౌన్ వస్తుందేమో అనుకుంటే అది మరీ వచ్చేసరికి కొంచెం మెరూనిష్ కలర్ వస్తుంది. బట్ యా, ఇది ప్రాపర్గా కొంచెం దీంట్లో లావెండర్ టోన్స్ యాడ్ అయ్యాయి. అండ్ నా టైట్స్ ఉన్నాయన్నమాట జిమ్వి కొన్ని, దాంట్లోకి అయితే ప్రాపర్గా సెట్ అవుతుంది అనిపిస్తోంది. సో ఇది కూడా అంతే. ఇది ఏ సైజ్లో తీసుకున్నా, ఇది ఎక్సెల్ తీసేసుకున్నాను. ఐఎమ్ షూర్ ఇది కొంచెం పెద్దగా అవుతుంది, కొంచెం లూజ్ ఉంటుంది. ఒక్క సైజ్ చిన్నది పెట్టుకుంటే బాగుండేది. ఇట్స్ ఓకే, నేను దీన్ని సైజ్ కొంచెం చిన్నది తీసుకుంటాను మళ్ళీ తర్వాత. ఇట్స్ రియలీ క్యూట్. ఈ కలర్ కూడా నా దగ్గర అసలు లేదండి, ఇలాంటి కలర్ ప్యాంటే ఉంది, దాంట్లోకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ టీ షర్ట్ తీసుకున్నాను. మెటీరియల్ చాలా బాగుంది, ఇట్స్ ఎ కాటన్ మెటీరియల్, కొంచెం స్ట్రెచబుల్ అనమాట. మరి ఇది ర్యాపిడ్ డ్రైయా కాదా అనేది నేనైతే చూడలేదు. ర్యాపిడ్ డ్రై అయితే కొంచెం స్వెట్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. బట్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా అనిపిస్తోంది. ఇది కూడా వేసుకొని చూస్తా. అండ్ నెక్స్ట్ మన దగ్గర కొన్ని లాంజ్ డే ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి.
మనకు వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి స్పోర్ట్స్ బ్రా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది వచ్చేసి కొంచెం హై ఇంపాక్ట్ స్పోర్ట్స్ బ్రా అనమాట. హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి, కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న వర్కౌట్స్ చేసే వాళ్ళకి, అండ్ ఇదేంటి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ ప్యాడ్స్ అనేది నాకు తెలిసి రిమూవబుల్ అనుకుంటా, కావాలంటే మనం తీసేసుకోవచ్చు. అండ్ బ్యాక్ హుక్ కూడా మనకు 3 ఇచ్చారనమాట. ఇట్లా 3 కానీ 4 కానీ ఉంటే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు. అండ్ వెనకాల కూడా రేసర్ బ్యాక్ స్ట్రాప్స్ ఇచ్చారు. సో దట్ ఇవి కూడా డిటాచబుల్, కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవడము అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూట్ మెష్ డీటెయిలింగ్ ఉంది. సో వర్కౌట్ చేసే వాళ్ళు అట్లీస్ట్ లో ఇంపాక్ట్ వర్కౌట్ చేస్తున్నా కూడా మనకు స్పోర్ట్స్ వేర్ అనేది సపరేట్గా ఉండాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో టీషర్ట్ బ్రాస్ వేసుకుంటాం కదా, సేమ్ అదే లాంజ్లోనే మనము జిమ్కి కానీ లేదంటే వర్కౌట్ చేసేటప్పుడు కానీ రిపీట్ చేస్తే దట్స్ నాట్ వెరీ హెల్దీ అనేది నేను తెలుసుకున్నది. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ది, ఇది నా 5th. బ్లాక్ కొన్ని ఉన్నాయి అండ్ బేజ్ కలర్ కొన్ని ఉన్నాయి. ఇది షేప్ వేర్ అనమాట. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉండే తీసుకున్నాను. సైక్లింగ్ షార్ట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ మంచి షేప్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లేదంటే బాడీ కాన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు నాకు ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. పదే నేను డ్రెస్సెస్ రిపీట్ చేసినప్పుడు ఇవి కొన్ని ఉంటే బెటర్ కదా, 1-2 ఉంటే సరిపోవు, అది వాషింగ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఇంకొకటి తీసుకున్నాను. చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇవి చాలా స్ట్రెచబుల్ అండి. మనకు మీరు ఒక సైజ్ చిన్నది తీసుకున్నా కూడా మీకు సరిపోతుంది. నేనైతే ఏ సైజ్ తీసుకున్నా, ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎల్ విల్ ఫిట్ మీ పర్ఫెక్ట్లీ అన్నట్టు. సో కొంచెం మంచిగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం వేరే సైజ్ తీసుకున్నా పర్లేదు. లేదంటే మీ పర్ఫెక్ట్ సైజ్ తెలియకపోయినా మనకు సైజ్ చార్ట్ అనేది అక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఇట్లా చిన్న ప్యాటర్న్ వచ్చిందనమాట. జస్ట్ ఒక మంచి సీక్వెల్ డిజైన్ లాగా, సో దట్ బాక్సర్ షార్ట్స్ లాగా వేసుకున్న వాళ్ళకి కూడా క్యూట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బాక్సర్ షార్ట్స్ వేసుకోవడము అండ్ పైన ఒక లూజ్ టీ షర్ట్ వేసుకోవడము. సో అలా కూడా స్టైల్ అప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది నెక్స్ట్ వన్. నా దగ్గర ఉన్న లాస్ట్ నైట్ డ్రెస్ ఇది కూడా ఓపెన్ చేసేస్తే నైట్ డ్రెస్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. లుక్ ఎట్ దిస్ క్యూట్ కలర్. దీని మీద మొత్తం టొమాటోస్ వచ్చేసాయి. ఇది టీ షర్ట్ మనకు సేమ్ మెటీరియల్. ఫస్ట్ నేను చూపించాను చూడండి, ఫస్ట్ సెకండ్ది సేమ్ అలాగే ఉంది. వెరీ సాఫ్ట్. ఇది స్లీప్ ఇన్ కోఆర్డినేట్ సెట్ అంట. సో కఫ్డ్ లెగ్స్ వస్తాయి అండ్ షార్ట్ స్లీవ్స్, రౌండ్ నెక్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. అండ్ వీడియోస్లో నేను వేసుకున్నప్పుడు కూడా ఇవన్నీ చాలా క్యూట్గా కనిపిస్తాయి. అండ్ ప్యాంట్స్ నేను లాంగ్ ప్యాంట్సే ప్రిఫర్ చేస్తున్నాను అండి. షార్ట్స్ లేదంటే 3/4 అలాంటివి ఏం ప్రిఫర్ చేయట్లేదు ప్రస్తుతానికైతే. సో లాంగ్ ప్యాంట్స్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి ఎక్కడికైనా త్వరగా పక్కనకి వెళ్ళేసి రావాలంటే ఈజీగా వెళ్ళేసి రావచ్చు. సో ఇవి కూడా మంచిగా స్ట్రెచబుల్ మెటీరియల్ ఉన్నాయి, కొంచెం స్ట్రెచ్డే ఉన్నాయి కాబట్టి మీరు సైజ్ గురించి పెద్దగా వరీ అయ్యే అవసరం కూడా లేదనేది నా ఒపీనియన్. అండ్ దీస్ ఆర్ జాగర్స్ అనమాట. నేను వేసుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటాయి. ఐ విల్ బీ రియలీ హ్యాపీ. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ నైట్ డ్రెస్ దట్ ఐ హ్యావ్. ఇంకా కొన్ని లాంచ్ డే ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అవి చూపించేస్తే అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోతుంది. నా దగ్గర ఇంకొక స్పోర్ట్స్ వేర్ ఉంది. ఎప్పుడైనా మనకు ప్యాడెడ్ వచ్చిన బ్రాస్కి ఏంటంటే మనం ఇలాంటివి కానీ లేదంటే సపరేట్ పార్టీషన్స్ కొన్ని ఉంటాయి. నేను ఆల్రెడీ లాంచ్ డే అరేంజ్మెంట్ వీడియో ఒకటి చూపించినట్టున్నాను, దాంట్లో కూడా చూపించా. ఈ కప్ షేప్ ఉంటుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇట్లా డెంట్ పడిపోయినట్టుంటే మనం వేసుకున్నప్పుడు అంత మంచిగా కనిపించదు. సో నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే మనకు లాంచ్ డే అనేది చాలా లాంగ్ రన్ వరకు వస్తుంది అనమాట. 6 months యూస్ చేసుకోవచ్చు, 8 months, 1 year ఇలా యూస్ చేస్తూ ఉండొచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. నాకైతే జివామేలో నచ్చుతుంది. ఇది ఇంకొకటి అనమాట, గ్రే కలర్. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్. బ్యాక్ ఇలా సింపుల్గా వస్తుంది, నార్మల్ లాంచ్ డేకి ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట. అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఇచ్చారు, మనకు కావాల్సినంత మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా ప్యాడింగ్ ఉంది కాబట్టి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ హై ఇంపాక్ట్ వర్కౌట్స్ చేసుకోవడానికి ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ హై ఇంపాక్ట్. హై ఇంపాక్ట్. నేను ఈ మధ్య స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం హై ఇంపాక్ట్ ఉన్నవే తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఇంకొక స్ట్రాప్ ఉంది కదా, ఇదేంటంటే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదొకటి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐ హ్యావ్ దిస్ బ్యాక్లెస్ కాదు, స్ట్రాప్లెస్ బ్రా. ఇది మనం బ్యాక్లెస్ డ్రెస్సెస్ కానీ లేదంటే డీప్ నెక్ ఉన్న డ్రెస్సెస్ కానీ, బ్యాక్ డీప్ ఉంటుంది కదా, సో అలాంటి బ్లౌజెస్ కానీ వేసుకున్నప్పుడు ఏంటంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఐ విల్ ఓపెన్ దిస్ ఫర్ యూ. నా దగ్గర ఇది యాక్చువల్లీ సెకండ్ అనమాట, ఫస్ట్ది కాదు. ఫస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడు అబ్బాయి ఇది ఎలా ఉంటుందో, నాకు సెట్ అవుతుందో లేదో అనుకున్నా.
కానీ చాలా బాగుందన్నమాట, మంచి సపోర్ట్ ఇస్తుంది, ఇలాగ అనిపిస్తుంది. సో దీనికి ఇట్లా స్ట్రాప్స్ కూడా ఇచ్చింటారు, మనకు కావాలంటే మనం వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇట్లా బ్యాక్ కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉండాలి. విడ్త్ కూడా బ్యాండ్ విడ్త్ చాలా మంచిగా ఇచ్చారు అండ్ చాలా మంచి సపోర్ట్ ఇస్తుందండి. బ్యాక్ నెక్ కొంచెం నాలాగా డీప్ వేసుకునేది అలవాటు ఉన్న వాళ్ళకి, ఎథ్నిక్ వేర్లోకి ఎస్పెషలీ బ్లౌజెస్లోకి కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ వెడ్డింగ్స్కి అయినా ఇది చాలా మంచిగా పనికొస్తుంది అనమాట. కలర్ కొంచెం డీసెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసేసుకున్నాను నేను. ఐ థింక్ నేను తీసుకున్నవన్నీ ఇదే. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఇది సెకండ్ టైం కాబట్టి ఐ డోంట్ నీడ్ టు సే లాట్ అబౌట్ మెటీరియల్. ఇట్స్ రియలీ నైస్. యా, దట్స్ ఫర్ ద అన్బాక్సింగ్. వెతుక్కుంటున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఐ థింక్ నేను మొత్తం అన్ని అన్బాక్సింగ్ చేసేసి చూపించాను అండ్ ప్యారలల్గా వీడియోస్ కూడా ప్లే చేసి ఉంటాను. దట్స్ ఫర్ మై జివామే హాల్. నేనైతే సేల్ టైంలో మంచిగానే తీసుకున్నాను, మీరు కూడా సేల్ టైంలో తీసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జివామేలో గ్రాండ్ లాంచ్ డే ఫెస్టివల్ సేల్ రన్ అవుతుంది. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం ఇంకా కొంచెం వార్డ్రోబ్ రిఫ్రెష్ చేయాలనుకున్న దిస్ ఇస్ ద రైట్ టైం. బికాస్ 50,000+ స్టైల్స్ ఉన్నాయన్నమాట, 100+ బ్రాండ్స్ ఉన్నాయి, అప్ టు 70% ఆఫ్ ఉంది. దాంతో పాటుగా మనకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా కావాలనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోద్దండి, జూహిద్ జివామే అని చెప్పేసి. ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. నాతో పాటు మీరు కూడా కూపన్ కోడ్స్ వాడిన వాళ్ళు కామెంట్స్లో చెప్తుంటారు, మేము కూపన్ వాడాము మాకు డిస్కౌంట్ వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మనకు 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంది, ఫ్రీ షిప్పింగ్ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఇలా చాలా మంచి ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి మనకు సేల్ టైంలో అయితే. అండ్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం బ్యాంకింగ్ ఆఫర్స్ కూడా పెట్టారనమాట. సో ఇదంతా లిమిటెడ్ టైమే ఉంటుంది సేల్ కాబట్టి వెళ్ళిపోకముందే డెఫినెట్లీ అందరు షాప్ చేయండి కావాల్సిన వాళ్ళు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. యాప్ డీటెయిల్స్ కూడా నేను కింద ఇచ్చుంటాను. యాప్ కావాలనుకున్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏముండదు, కొంచెం త్వరగా యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. ఏదైనా త్వరగా డిస్కౌంట్స్ ఏమైనా వచ్చినా మీకు నోటిఫికేషన్స్ రావడం అలా ఉంటుంది. సో ఆల్ ది లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో అలాంగ్ విత్ మై కోడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.